హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను బెంగళూరులో ఉన్న నంది హిల్స్ చూపిస్తున్నానండి. అందులోనే నంది హిల్స్లోని ఇదొక గార్డెన్ పార్క్ అనమాట. ఇంత బిల్డప్ ఇచ్చి నేను దేనికోసం అయితే వెళ్ళానో దాన్నే మిస్ అయ్యానండి. బ్యాడ్ లక్ నాకు నిజంగా. ఎనీవే, వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను చూడండి. మేము ఇంటి దగ్గర అయితే ఎగ్జాక్ట్గా 4:20 అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము. మా ఇంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు, తొందరగా స్టార్ట్ అవ్వాలి, 3:30కి స్టార్ట్ అవ్వాలి, వీకెండ్ వెళ్తున్నాము, పైగా సండే అన్న. నేను వినలేదు, సరిపోతుందిలే అనుకున్నాను సన్ రైజ్ చూడడానికి. బట్ ఇక్కడ చూడండి, ఎగ్జాక్ట్గా నంది హిల్స్ వరకు వెళ్ళిపోయిన తర్వాత ట్రాఫిక్ మొదలయ్యింది. వీళ్ళందరూ ఇక్కడ కనిపించే ప్రతి వెహికల్ నంది హిల్స్లో ఉన్న ఆ మబ్బుల్ని చూడడానికే వెళ్తున్నారండి. కరెక్ట్గా మీరు అబ్జర్వ్ చేయండి, 2 వీలర్ మాత్రమే మూవ్ అవుతుంది, 4 వీలర్ మాత్రం స్ట్రక్ అయిపోయింది. మాది 4 వీలర్ కాబట్టి ఆగిపోయి చూస్తున్నాం. చూడండి, నంది హిల్స్ అయితే ఎంట్రన్స్ అనమాట ఇది. నేనైతే ఫస్ట్ టైం వెళ్తున్నాను. మేము బెంగళూరు వెళ్ళి 20 ఇయర్స్ అయ్యింది. అయితే కూడా నేను ఎప్పుడూ నంది హిల్స్ విజిట్ చేయలేదు. మా ఫ్యామిలీలో ఎక్కడికి వెళ్ళని మా అమ్మ కూడా నంది హిల్స్ 10 ఇయర్స్ బ్యాకే చూసేసిందండి. కానీ నేను ఒక్కదాన్ని మా ఇంట్లో నేను చూడలేదు. మా అమ్మాయి, మా చెల్లి వాళ్ళైతే ఇది 4th టైం అంట నాతో పాటు. వాళ్ళకైతే కామన్ అయిపోయింది నంది హిల్స్. నాకైతే కొత్తగా చాలా ఎక్సైటింగ్గా ఉంది. చూడండి, లోపలికైతే ఎంటర్ అయిపోయిన తర్వాత నాకు నిజంగా ఏదో ఒక పెద్ద తిరుమల దేవస్థానానికి దర్శనం కోసం భక్తులు వస్తారు చూసారా, ఆ విధంగా ఉందండి కూటం అయితే. జనాలు, వెహికల్స్, ఆ మెట్లు ఎక్కడం, ఈ 2 వీలర్ చూసారా చీమల్లాగా ఎలా పార్కింగ్ చేసేసారు. ఈ జనాల్ని చూసేసరికి మనం ఎప్పటికి వెళ్తాము అని అయితే నాకు బెంగ పట్టేసుకుంది. ఖచ్చితంగా సన్ రైజ్ అయితే అయిపోయిందండి. ఇక్కడికి వచ్చేవాళ్ళు సూర్యోదయానికి, సూర్యాస్తమం చూడడానికి మాత్రం వస్తారంట. అది చాలా స్పెషల్ అన్నమాట ఈ ఏరియాలో, బెంగళూరులో. ఈ నంది హిల్స్ సన్ రైజ్కి, సన్సెట్కి చాలా ఫేమస్ అన్నమాట. ఇది ఇంకొక ద్వారం. లోపలికి వచ్చిన తర్వాత మా చెల్లి వెల్కమ్ చెప్తాను చూడండి. వెల్కమ్ టు నంది హిల్స్ అని నాకు వెల్కమింగ్ ఇస్తుంది. ఇలా లోపలికి ఎంటర్ అయిపోయిన తర్వాత, ఇప్పుడు సమ్మర్ రైనీ సీజన్ లైట్గా స్టార్ట్ అయ్యింది కదా, ఏంటి ఈ విధంగా మంచు పట్టింది అనుకున్నాను. నిజంగా ఇవి మంచు అయితే కాదంట, పొగమంచు అనుకున్నాను కానీ కాదు. ఇవన్నీ మేఘాలు అంటండి, లోపలికి ట్రావెల్ చేస్తున్నాయి. అవి నిజంగా తాకుతున్నప్పుడైతే ఎంత బాగుందంటే ఆ ఫీల్, చాలా కూల్గా, చాలా చాలా బాగుందండి. ఇంతకుముందు నాకైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడూ లేదు. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను. నాకైతే చలేసింది కూడా ఈ టైంలో. ఈ మెట్లు ఎక్కుతున్నప్పుడు అయితే గుండె నాకు వార్నింగ్ ఇచ్చినట్టు అయిపోయింది. నువ్వు ఆగి ఆగి ఎక్కువ మెట్లు, లేదంటే నేను ఆగాల్సి వస్తుంది అన్నట్టుగా నాకు వార్నింగ్ ఇచ్చినట్టు అనిపించింది. సో నేను ఆగి ఆగి మా అమ్మాయి సపోర్ట్ తీసుకుని వెళ్తూ ఉన్నాను. కొండపై నుంచి చూడండి, పార్కింగ్ ప్లేస్ ఈ విధంగా కనిపిస్తుంది. అటువైపు చూసారా మేఘాలు ఏ విధంగా కొండని కమ్మేసినాయో. తీరమేం పైకి వెళ్ళేసరికి మేఘాలన్నీ పారిపోయి ఎక్కడో దూరంగా కూర్చున్నాయి. చూసారా, నాకు గనక రెక్కలుంటే, ఏదో యానిమేషన్ మూవీస్ ఉంటాయి చూసారా, ఎలా పడితే అలా ఎగరటం, దూకటం ఆకాశంలోకి, నీళ్ళల్లోకి, ఆ విధంగా రెక్కలుంటే గనక నేను కూడా ఎగురుకుంటూ వెళ్ళి ఎగిరి ఆ మేఘాల మీద దూకుదామా అనిపించేసింది నా మనసు అయితే. అంత బాగుందన్నమాట మేఘాలని చూస్తూ ఉంటే. చూసారా, ఈ మేఘాలని చూడడానికైతే సీజన్ ఉంటుందంటండి, రైనీ సీజన్ లేదంటే వింటర్లో చాలా బాగుంటుందంట. నాకు అర్థమైంది ఏంటంటే, వీకెండ్లో అస్సలు వెళ్ళకూడదు, వీక్ డేస్లో వెళ్ళొచ్చు. వీకెండ్లో అయితే మ్యాక్సిమం చాలా వరకు అందరూ విజిట్ చేయడానికి వస్తారు. చూసారా ఈ మేఘాలు ఎలా ట్రావెల్ చేస్తున్నాయో, అసలు చేత్తో అందుకుందామా, ఇటు నుంచి దారుంటే బాగుండు అనిపించేస్తుందండి నా మనసు అయితే వాటిని చూస్తున్నంతసేపు. నేను ఆగి వీడియోస్ తీసుకుంటున్నాను కానీ నేను మేఘాలను కనిపించేలాగా వీడియో తీసుకోవాలన్న ఆలోచనే రాలేదు. ఇంకొకటి, కొండపైకి ఎక్కిన తర్వాత నెట్వర్క్ ఉండదంటండి మొబైల్లో. చూసారా, సాయంత్రం పైకి వచ్చేసిన తర్వాత ఇది సన్ రైజ్ స్పాట్ అంట. ఇవన్నీ, ఈ సిటీ మొత్తం మేఘాలతో కప్పేస్తుందంటండి. నార్మల్గా అయితే ఇక్కడి నుంచి సన్ రైజ్ అంటే సూర్యోదయం చూస్తారంట వచ్చిన వాళ్ళంతా. మెయిన్ దానికోసం వస్తారు. చూసారా, ఈ కొండ అవతలకైతే ట్రావెల్ చేసుకుని వెళ్ళిపోయి
ఎక్కడో దూరంగా విసురు కొట్టినట్టుగా పారేసినట్టుగా అక్కడ కూర్చున్నాయండి మేఘాలు. తిను మా అమ్మాయి. అక్కడి నుంచి ఈ మేఘాలు ఉన్న వైపు కొంచెం నడుచుకుంటూ ఫోన్ పట్టుకొని నేను వచ్చేస్తున్నాను. మా అమ్మాయి ఒక చోట కూర్చుంది, వెతుక్కుంటూ వచ్చింది. తప్పిపోతే ఏంటమ్మా పరిస్థితి, నీ పాటికి నువ్వు అలా వచ్చేస్తున్నావు, సిగ్నల్స్ కూడా ఉండవు ఫోన్లో, ఫోన్ కూడా కాంటాక్ట్ అవ్వడానికి ఉండదు అనేసరికి నాకు భయం వేసింది. తప్పిపోయేది ఏమి ఉండదులేండి, కిందికి వెళ్ళిపోయి కార్ దగ్గర నుంచోవడమే. చూసారా, సూర్యుడు నెత్తి మీదకి వచ్చేసి కూర్చున్నాడు. సన్ రైజ్ అయిపోయింది. సన్ రైజ్ మిస్ అవ్వకూడదు అనుకున్నాను. మా వాళ్ళు చెప్తూనే ఉన్నారు 3:30కి స్టార్ట్ అవ్వాలి ఇంట్లో, అప్పుడే సన్ రైజ్ అందుతుంది అన్నా సరే నేను వినకుండా అలాగే అంటారులే నన్ను భయపెట్టడం కోసం అనుకున్నాను. కానీ 4:30కి ఇంటికి దగ్గర స్టార్ట్ అయ్యాము. కరెక్ట్గా ఆ ఏరియా దగ్గరకు వచ్చేసరికి మీరే చూసారు కదా ట్రాఫిక్ ఏ విధంగా మేము చిక్కుకుపోయాము. నిజంగా అండి ఈ మేఘాలు ఎంత బాగున్నాయంటే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క ప్లేస్ సెట్ చేసుకుని కూర్చుని పోయారండి. వాటిని చూస్తూ ఉన్నారు. అవి వస్తూ ఉంటాయంట. వర్షం పడ్డప్పుడైతే, మబ్బు పట్టినప్పుడైతే ఇంకా బాగుంటుందంట ఈ ప్లేస్. నాకు తెలియదు. మా అమ్మాయి వాళ్ళు అయితే చాలాసార్లు చూసేసి ఉన్నారు. సో తను ఒక ప్లేస్ దగ్గర కూర్చుని పోయి ఉంటుంది. ఈ మబ్బులు చూసారా ఎంత బాగున్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. ఈ కింద సిటీ ఆల్మోస్ట్ కనిపించదంటండి. నార్మల్గా అయితే నంది హిల్స్లో క్లౌడ్స్ మొత్తం కవర్ చేసేస్తాయంట. చాలా ముద్దుగా ఉంటుందంట ఈ ప్లేస్ అయితే మాత్రం. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఇన్ బెంగళూరు అండి ఇది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది సన్ రైజ్ స్పాట్ అనమాట. చూసారా దూరంగా కూడా ఇంకా కొండలు కనిపిస్తున్నాయి. కొండ కొప్పు కనిపిస్తుంది. ఆ కొప్పులు కనిపిస్తున్నాయి చూసారా కొద్దిగా నల్లగా. ఆ కొండపై వరకు ఉన్నాయన్నమాట మబ్బులు. ఈ వానర సమూహం అయితే ఉందండి ఇక్కడ. వీటితో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వచ్చిన వాళ్ళు. ఏవి దొరికితే అవి లాక్కుపోతున్నాయి, ఇంక్లూడింగ్ హ్యాండ్ బ్యాగ్స్తో సహా. చూడండి వాటి సంతానం కూడా ఉంది. చక్కగా హ్యాపీగా ఎవరి చేతిలో ఏదన్నా ఫుడ్ ఐటమ్ కనిపిస్తే లాక్కుని వెళ్ళిపోతున్నాయి. ఎవరిని ఏం చేయట్లేదు కానీ హ్యాండ్ బ్యాగ్స్ కూడా లాక్కుపోతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం అంతే అక్కడికి వెళ్ళినప్పుడు. చూడండి కూర్చొని చూడడానికి చక్కగా వీలుగా ఉంది. ఆల్మోస్ట్ ఈ సిటీ మొత్తం ఈ ఇళ్ళు కింద కనిపిస్తున్న ఇళ్ళు మొత్తం కవర్ అయిపోతాయి అంటండి ఈ మబ్బులతో. కానీ సూర్యుడు మీరు రావడం లేట్ అయితే నేను వెయిట్ చేయలేను కదా మీకోసం అన్నట్టుగా వచ్చేసి పైనుంచి చూస్తున్నాడు మమ్మల్ని. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు తప్పకుండా విజిట్ చేయండి ఈ ప్లేస్ని. బెంగళూరులో ఉన్న వాళ్ళైతే మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ నంది హిల్స్ని అయితే విజిట్ చేస్తారు. కానీ వేరే స్టేట్స్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా చూడ్డానికైతే ఇక్కడికి వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఒకరోజు ముందుగానే వెళ్ళిపోయి అక్కడ రూమ్స్ బుక్ చేసుకొని సన్ రైజ్ కోసం అక్కడ ఉంటే బెటర్ ఆప్షన్ అని నాకు అనిపించింది. బట్ ఫ్యూచర్లో అయితే మేము అలాగే చేయాలి. ఇంకొకసారి చూడాలి అనిపించిందండి నాకు అది చూసిన తర్వాత. చూసారా ఈ మేఘాలు ఎంత మెల్లగా హాయిగా ట్రావెల్ చేస్తున్నాయో. అవి మనల్ని వచ్చి తాకుతాయి కూడా. ఎప్పుడు కూడా ఇంటి దగ్గర మేడపైకి వెళ్ళినప్పుడు మేఘాలు నడుస్తూ ఉన్నప్పుడు భలే నడుస్తున్నాయి కదా అనుకునేదాన్ని. కానీ మేఘాలే మనకంటే కిందగా ఉండి మనమే మేఘాల పైన ఉండి చూస్తుంటే ఆ ఫీల్ ఎంత బాగుందంటే మరీ చెప్తున్నాను. మీరు తప్పకుండా విజిట్ చేయండి. ఇక్కడ తినడానికి కూడా ఉంటుందండి. మ్యాగీ అయితే ఫేమస్ అంట ఈ ఏరియాలో. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఈ విజిటింగ్ ప్లేసెస్ కూడా ఉన్నాయి. బట్ ఇవి ప్రస్తుతానికి క్లోజ్ చేసేసి ఉన్నాయి. ఇంతకుముందు అయితే వెళ్ళనిచ్చేవాళ్ళంట. ప్రస్తుతానికి ఇవన్నీ గేట్స్ క్లోజ్ చేసేసి పెట్టారు. ఎవరు లోపలికి వెళ్ళడానికి లేదు. గార్డెన్ ఉంది, పార్క్ ఉంది, పిల్లలకి ఆడుకునే ప్లేసెస్ ఉన్నాయి. చాలా బాగుందండి లోపల. ఇంతకుముందు మా పాప వాళ్ళు వచ్చినప్పుడు లోపలికి ఎంట్రీ ఉందంట. ప్రజెంట్ అయితే లేదు, గేట్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. ఇంకంతేనండి, నంది హిల్స్ మొత్తం ముగించేసుకొని మేము కిందకి వెళ్దాము అనుకునేసరికి ఈ రోడ్డు దగ్గర నుంచి మళ్ళీ కోతులు కనిపించాయి. ఇవి చూసుకొని కిందకి వెళ్ళిన తర్వాత ఒక లేక్ కనిపించింది అన్నమాట మాకు. ఆ లేక్ కూడా లోపలికి ఎంట్రీ లేదు. ఇవి చూసారా, చూడండి ఇదే లేక్ అన్నమాట. ఈ చెట్ల లోపల నుంచి కొంచెం కిందకి వెళ్తే మెట్లలో
లేక్ ఉందన్నమాట. ఇక్కడ కూడా చిన్న మ్యాప్ లాగా పెట్టారు బోర్డు. అది సన్ రైజ్ వ్యూ అన్నట్టుగా చూపిస్తున్నారు అనమాట. ఇట్లా దిగి లోపలికి వెళ్తే ఇదిగోండి ఇదే లేక్ అన్నాను కదా. ఈ లోపల నీళ్ళు అయితే బాగా నాసు పట్టేసి ఉన్నాయి, పాకుడు పట్టేసి ఉన్నాయి, గ్రీన్గా అయిపోయింది. బట్ అందులో కలర్ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయండి. దీనికి కనుక ఎంట్రన్స్ ఉంటాయి లోపలికి, దీన్ని కూడా మొత్తం కవర్ చేసేస్తారు జనాలు, బట్ నో ఎంట్రీ. అంతేనండి, నంది హిల్స్ అయితే చూసేసి హ్యాపీగా మేము ఇంకొకసారి ప్లాన్ చేసుకోవచ్చు అన్నట్టుగా ఇంకా మేము రిటర్న్ అయిపోతున్నాము. చూసారా జనాలు, వెహికల్స్ ఏ విధంగా ఉన్నారంటే అబ్బా చాలా బీభత్సంగా ఉన్నారనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. మీరు సీజన్ చూసుకొని ఎంక్వైరీ చేసుకుని వెళ్ళి తప్పకుండా విజిట్ చేయండి. తిని మా సిస్టర్ అనమాట. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా ప్లేస్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి. ఒకరోజు ముందుగానే వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి రెండే అండి, ఇక్కడ సన్ రైజ్, సన్సెట్ ఈ రెండింటిని చూస్తారంట. ఇంకా ఈ ఘాట్ రోడ్స్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అటు రెండు వైపులా చెట్లు, పెద్ద పెద్ద చెట్లు, అడవిలానే ఉందండి. అడవిలాగా ఏంటి, అడవే కొండను చెక్కి రోడ్లు వేయడం కదా. ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళాను నేను, నంది హిల్స్కి వెళ్ళాలి అనిపించి మా చెల్లిని అడిగాను, తీసుకెళ్తావా అంటే తప్పకుండా తీసుకెళ్తాను, అడగటమే ఆలస్యం అన్నట్టు ఈ ట్రిప్లో నన్ను నంది హిల్స్ చూపించేసి ఉంటాను. మీకు నచ్చిందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.